చెందిన సినీ నటి కాదంబరి జత్వాని అక్రమ అరెస్టు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు వేసింది. నాటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాత, డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్నిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఒకేసారి సస్పెండ్ కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. కాదంబరి జత్వాని నటి అరెస్టుకు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కుట్రకు పథక రచన చేసినట్లు తేలిందని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఈ ముగ్గురు ఐపీఎస్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, అధికార దుర్వినియోగంతో పాటు తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చారు. ఈ కేసులో సాక్షులు, సహచరులను ప్రభావితం చేయగల సామర్థ్యమున్న వీరు ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని, అందులో భాగంగా ముంబైకి కూడా వెళ్లారని పేర్కొన్నారు. డీజీపీ నివేదికను పరిగణలోకి తీసుకున్న చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఆదివారం వేర్వేరుగా ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. మరోవైపు తప్పుడు కేసులు తన్ను అక్రమంగా నిర్బంధించి హింసించారు అంటూ కాదంబరి జత్వాని ఇటీవల ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జత్వాని ఫిర్యాదు మేరకు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో సహా మరికొందరిపై ఇప్పటికే ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిపై 192, 211, 218, 220, 354, 467, 420, 469, 471, రెడ్ విత్ 120B సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి విజయవాడ మాజీ ఏసీపీ హనుమంతరావు, అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేశారు. గతంలో ఇబ్రహీంపట్నం సీఐగా పనిచేసిన సత్యనారాయణ కేసును పరిశీలించకుండానే కాదంబరి జత్వానిని అరెస్ట్ చేసినట్లుగా అభియోగాలున్నాయి. అలాగే విజయవాడ ఏసీపీగా పనిచేసిన హనుమంతరావుపై కూడా అభియోగాలున్నాయి. మొత్తానికి గత ప్రభుత్వంలోని పెద్దలు చెప్పినట్లుగా విని అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులకు తగిన శాస్తి జరిగిందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇక్కడితో అయిపోలేదని చాలా మంది వైసీపీ పెద్ద తలకాయలు రాబోయే రోజుల్లో ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరిస్తున్నారు.